సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అలా సినిమా వస్తాయి. ఏమొస్తాయన్న జనరల్గా ఇవి సలాలు కొంటే మనం ప్రాబ్లం చేస్తే లోకల్గా చేస్తే వస్తాయి మన దగ్గర. ఎవరైనా పైసలు తీసుకొని సినీ పిల్లల ఇప్పుడు డైరెక్ట్ ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే చేయించుకొని పైసలు ఇయ్యారు చాలా మందికి. అట్లా సుంటలు వస్తారు. అట్లా ఎవరైనా పెద్ద ప్రొడ్యూసర్లకు దమ్కి ఇచ్చారా? చాలా మందికి. ఎవరికి ఇచ్చారన్న? పేర్లద్దు, ఊరికే పేర్లే చెప్తే బాగుంది. చాలా ఓకే హై లెవెల్ ప్రొడ్యూసర్లే ఒక్కలంగా చాలా మంది. ఓకే ఎవరైనా హీరోలు ఆ హీరోలకు ఏమైనా సంప్రదాయం వాళ్ళు వస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి చాలా మంది కామెడీ హీరోలు వాళ్ళు మళ్ళా ఎందుకంటే మీడియాలలో ఎందుకు పేర్లు అని అన్ని హీరోలు కూడా వచ్చారన్న మీ దగ్గరికి? వీడియోలలో వస్తూనే ఉంటాయి. వస్తారు హీరోలు కూడా వచ్చి సెటిల్మెంట్ అడిగారా? ఓ పెద్ద హీరోలా చిన్న హీరోలా అన్న? ఇక అందరు వస్తారు. చేశారా వాళ్ళు కూడా? రాజమౌళి లెవెల్ వాళ్ళు వస్తారు. రాజమౌళి కూడా వచ్చాడా? అలా లెవెల్ ఉన్న వాళ్ళు ప్రాబ్లం ఉంటే వస్తారు నాది. ఓకే ఓకే పేర్లు ఎందుకు కానీ అందరు నవేం ప్రాబ్లం ఉంటే కంపల్సరీ అంటే ఎట్లన్నా మీ ఇంటికి వస్తారా లేకపోతే ఎక్కడన్నా వస్తారు. కష్టం ఉంటే ఎవరు చేస్తారు. ఏమైనా ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకుంటే పనులు అయితే. జనతా గ్యారేజ్ సినిమా మీ స్టోరీనే అనా లేకపోతే అదంతా మన స్టోరీ పని వరకే చేస్తాం. నాకు అవన్నీ ఇష్టం ఉండదు. ఓకే ఏదో అయినంత మనతో అయినంత పని చేస్తాం అంతే. వాళ్ళకి అయినంత మనం ఎంత చేయాలంటే చేస్తుంటేనే కేసెస్ వచ్చేటి ఈరోజు పనులు చేస్తుంటేనే వస్తాయి. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారన్న ఈ మొత్తం కెరీర్లో? నన్ను అయితే ఏం లేదు. ఏ రకంగా మోసం చేసిన వాళ్ళు లేరా? ఏ రకంగా అంటే ఎవరు లేరు. మనము అట్లా మోసపోయి ఉంటే మనం ఇంత స్థాయి ఉండము. అంటే ఒకసారి నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు కదా మామూలుగా ఇట్లాంటి వ్యవహారాల్లో. అది మామూలే, అది నడిచేది. అది ఏదైనా పేర్లు పెట్టుకొని ఆ ల్యాండ్ల మీద కూర్చొని అవన్నీ ఆ మోసాలు జరిగినాయి. నేను అగ్రిమెంట్ చేసుకొని ఏం చేయను, నా పేరు పెట్టుకొని అట్లా చాలా జరిగినాయి. అట్లా అది మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ తిట్టినా బాగా. అట్లా పేర్లు చెప్పుకొని పైసలు తీసుకొని ఆ ల్యాండ్ల మీద కబ్జా మీద అరే అన్నకు అగ్రిమెంట్ చేసుకోండి అనేది అట్లా తెలియక నెంబడి పిలిపించి వార్నింగ్ ఇప్పిస్తాను. రూమ్ వేసి కొట్టిపించిన అట్లా చెప్పి పేరు చెప్పి చేస్తే. మీరే కొడతారా అన్న లేకపోతే కొట్టడానికి వేరే మనుషులు ఉన్నారా? అసలు కలవబి అంత మామూలుగా ఇట్లా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు చూసుకొని. మన పిల్లలు ఉన్నారా? ఎంతమంది ఉంటారన్న? ఉంటారు, ఎంతోమంది ఉంటారు. ఎంతమంది అని చెప్తాం హైదరాబాద్ అంటే గల్లీ గల్లీకి ఉన్నారా అని? గల్లీ గల్లీ మొత్తం ఉంటారు కదా. ఓకే ఇప్పుడు ఇక్కడ ఏరియాకి పోతే ఒక 10 మంది 20 మంది ఉంటారు. ఓకే సికింద్రాబాద్ పోయినాం, బేగంపేట పోయినాం, షేర్లింగంపల్లి పోయినాం, బాంబే పోయినాం, కేరళ, దుబాయ్ వరకు ఎక్కడ అమెరికా ఇంకా ఇన్వైట్ చేస్తారు. ఎక్కడైనా ఎయిర్పోర్ట్కి వచ్చి తీసుకొస్తారు. కానీ పాస్పోర్ట్ లేదు నాకు. ఆ దేశాలు పోతే పాస్పోర్ట్ అప్లై చేసినా వచ్చేస్తుంది. ఓకే ఈ 2 డేస్లో వస్తే ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి తిరిగేటి. ఓకే ఎక్కడెక్కడ తిరగాలనుకుంటున్నారన్న? అదే యుఎస్, దుబాయ్ ఇవన్నీ అన్ని తిరిగేసేద్దామని ఇన్వైట్ చేసి రమ్మంటారు. కానీ మన లేక సైలెంట్ అయినా. గోల్డ్ ఇదంతా ఈ హంగామం చూసి ఐటీ వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఎప్పుడన్నా మీ దగ్గరికి వచ్చారా? ఇన్కమ్ ట్యాక్స్ అయింది, అయిందా? ముందు అయింది. రైడ్ అయిందా? రైడ్ అయింది, అంత క్లియర్గా చూపెట్టినాం. కోర్టులో అయింది, కోర్టు బి క్లోజ్ అయిపోయింది అంత. ఓకే ఏమేమి సీజ్ చేశారన్నప్పుడు? సీజ్ ఏం లేదు, ఎవరికి ఏం లేదు అసలు. లేక అంటే ఇవన్నీ కట్నే చూపెట్టినాం. ఓకే ఎంత ఉంటుందన్న మంత్లీ మీ మెయింటెనెన్స్? మెయింటెనెన్స్ ఏముంటుంది? ఏముండదు. ఈ ఫుడ్ తిరగడము 2-3 లక్షలు ఉంటుంది. డీజిల్ 2 కార్లలో పోతే ఒకలాగా, ఒక కార్లో బయటకు పోతే 10,000 అవుతాయి. అవే 3 లక్షలు అయింది నెలకు. సింపుల్. అవును, డైలీ 10,000 అన్న అవి నెలకు 3 లక్షలు. ఇన్కమ్ ఎంత ఉంటుందన్న మంత్లీ మీకు యావరేజ్గా? ఇన్కమ్ మంత్లీ అని ఉండదు మనకు, యావరేజ్గా నేను అనేది. రెంటల్ ఇన్కమా? రెంటల్స్ రెంటల్ 10 లక్షలు వస్తుంది. 10 లక్షలు. ఏమన్నా షాపింగ్ కాంప్లెక్స్? అది ఇంట్లో నేను దాన్ని ఎక్కడెక్కడ ఉన్నాయన్నా షాపులు మనవి? ఇసుగూడ, కృష్ణనగర్ ఇండ్లు ఉన్నాయి కదా. ఇసుగూడ, కృష్ణనగర్లో, కృష్ణానగర్లో, ఇందనగర్ అంటే 20-30 సంవత్సరాలు కట్టినాయి. అవునాయి, 30 ఏళ్ళ కింద కట్టినాయి. సో రెంట్లే 10 లక్షలు వస్తాయి మీకు. పైన వస్తాయి. ఈ సెటిల్మెంట్లవి ఇంకా లెక్కలేదు అన్నట్టు. ఆ సెటిల్మెంట్ ఏముంటుంది, అది వస్తుంది. జీవితంలో ఏదైనా ఒక ఆశయం ఉందన్న, లక్ష్యం చేయాలని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశయం లేదు. మొన్న నుంచి స్టార్ట్ అయింది. ఎట్లన్నా? ఎందుకు అందరూ అడుగుతున్నారు, అరే అందరు పనికిరాను ఎమ్మెల్యేలు మినిస్టర్ అయినా నేను బడి తిరేటోళ్ళు, నువ్వు ఎందుకు కావాలి? నవీన్ కుమార్ యాదవ్ అయినాక ఏమన్నా మీకు ఆలోచన? నవీన్ చిన్నప్పటి నుంచి బాబాయ్ బాగా లైక్ చేస్తాడు. ఓకే
ఏడకాలు అని మన జుబ్లీస్ గోల్డ్ షాప్ ఓపెన్ అయితే వచ్చిండు. చాలా లైక్ చేస్తారు. వెంకటేష్ అయినా మన నవీన్ అయినా బాగా బాబాయ్ చిన్నప్పటి తెలుసు కదా, అవును. అంతా ఉన్నప్పటి నుంచి సిరిసిల్ల మీదంతా ఒకే పెద్దన్నలాగా సిరిసిల్ల ఫ్యామిలీ లాగా కలిసిమెలిసి. దగ్గరికి వెళ్ళి చాలా. సో అయితే నెక్స్ట్ చాలా దగ్గర సిరిసిల్ల మనకి ఇంటి పెద్దన్నలాగా. అంటే డాడీ అట్లా మా ఫాదర్ అట్లా చూస్తుండే. ఓకే. చిన్న ఆయన ఎప్పుడన్నా మీకు సలహాలు ఇచ్చాడన్న శ్రీశైలం కూడా? చెప్తాడు అన్ని. ఇది వద్దు, అది చేయొద్దు, అది కుర్చీలు ఉస్తాద్ పేరు మీద కుర్చీలు పెట్టిజాము స్టూడియంలో బాగా కూర్చుంటాం. సిరిసిల్ల మనం కూర్చుంటే ఇడువడైనా పోతే తినబెట్టి పంపిస్తాడు. బాగా చేస్తాడు. ఏదైనా ఇప్పుడు 31 ఉంది చనిపోయిన రోజు, ఆ రోజు. సో మీకు ఏమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది మీ ఆశయం? ఆశయం అంటే మొన్న నుంచి వచ్చింది, ఇంతకుముందు లేకుండే అసలు. ఎప్పుడు అడగాలి ఇప్పటి వరకు. చూద్దాం ఇప్పుడు ఏదైనా ఉంటే ట్రై చేద్దాం. ఎవరిని ఏ పార్టీని అడగాలనుకుంటున్నారు? ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీ. ఎమ్మెల్యేకి ఏ పార్టీ ఇస్తే అందులో దిగుడే. ఓకే. ఇక మనం అంటే న్యాయంగా ఉంటే కుదరదు. అవును. ఇప్పుడు ఒక మినిమం 100 కోట్లు ఖర్చు పెట్టాలేమో కదన్న ఇప్పుడున్న ఎలక్షన్ల పరిస్థితి? 100 కోట్లు పెట్టుకుంటే పని 100 అయితే 200 కోట్లు పెట్టుకోవాలి చూస్తుంది. మాసుంటలకు కావలేదు, మాసుంటలకు అంత. ఎందుకంటే మనకు మంచి పేరు ఉంది షేర్లింగం పెళ్ళ, దాంతో బయట గెలిచిపోతాం. అన్న మీ ఎమ్మెల్యే కావాలనే కళ నెరవేరాలని కోరుకుంటున్నాము. మీరు ఎమ్మెల్యే అయితే ఇంకోసారి ఎమ్మెల్యేగా వచ్చి మా ఐడ్రీమ్ తరఫున మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాం. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే భేదం మినిస్టర్ భేదం టైం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అన్న. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ ఐడ్రీమ్. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.